అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరి రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా, తక్కువ టైంలో అయ్యేలా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. దీనిని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలో 1 కప్పు శనగపిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు కొబ్బరి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి పొడి వేసా, ఎండు కొబ్బరి పొడున్నా వేయొచ్చు. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. కరెక్ట్గా 1 కప్పు పిండికి 1 కప్పు పాలు సరిపోతాయి అన్నమాట. పాలు పోస్తే తినము అనుకునే వాళ్ళైతే నీళ్లు పోసైనా పిండిని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు వంట సోడా వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేద్దాం. ఉప్పు వేయడం వలన ఏ స్వీట్ అయినా టేస్ట్ బాగుంటుంది, అలానే స్వీట్నెస్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కొబ్బరి పొడి అన్నమాట, చిన్న చిన్న ఉండలుగా ఉంది. ఏ కప్పుతో పిండి తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు పాలు కానీ నీళ్లు కానీ పోసి ఇలా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. కలిపిన పిండి అనేది మరీ జారుగా ఉంది అంటే నూనె లాగేస్తుంది అనమాట. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 2-3 ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి మంచిగా కలిపేసి నూనెలో వేయాలి. షేప్ ఎలా వచ్చినా పర్వాలేదు, పలుచగా పడితే సరిపోతుంది. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ లడ్డూలు అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా 2 వైపులా మంచిగా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేద్దాం. అలానే ఇప్పుడైతే రెండో వాయి వేద్దాం. నూనె హీట్గా ఉన్నప్పుడు వేసామంటే వెంటనే వేగిపోతాయి అన్నమాట. మరీ మందంగా వేయకుండా పలుచగా వేసుకోవాలి. లైట్ హీట్ ఉన్నప్పుడు వేసామంటే ఇవి నూనెంతా లాగేస్తాయి. అందుకే నూనె వేడిగా ఉన్నప్పుడే వేయాలి. రెండో వాయి కూడా వేగిపోయింది కదా, ఇవన్నీ పక్కకి తీసేసి ఒక ప్లేట్లో పెట్టి కాసేపు చల్లారబెడదాం. ఇవైతే చల్లారిపోయినాయి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి 1-2 సార్లు పట్టామంటే చక్కగా పూసలాగా వస్తుంది. బాగా వేడిగా ఉన్నప్పుడు పట్టామంటే మెత్తగా ముద్దైపోతుంది. అందుకే చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో పోసేద్దాం. చూసారు కదా, ఇలా చక్కగా పూసలాగా వచ్చింది. ఇదైతే పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు శనగపిండి, అరకప్పు కొబ్బరి పొడి వేసాం కాబట్టి కప్పున్నర బెల్లం వేసుకొని 1 కప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది, ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు. బెల్లంకి బదులుగా పంచదారతో అయినా చేయొచ్చు. పంచదార కూడా కప్పున్నర పోసి 1 కప్పు నీళ్లు పోసుకొని పంచదార కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. మనం వేసిన బెల్లం అయితే కరిగిపోయింది కదా, కరిగిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పొడిని వేసి చక్కగా ఈ బెల్లం సిరప్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పొడిని మనం కొబ్బరి, శనగపిండితో తయారు చేసాం కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుతూ ఉన్నామంటే తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది, చక్కగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. స్వీట్ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందు నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలో ఈ స్వీట్ని వేసి చక్కగా సర్దుకోవాలి. ఇలా కాదు అంటే చిన్న చిన్న లడ్డూలు అయినా చుట్టుకోవచ్చు. ఏదైనా బాక్స్లో వేసి ఇలా సర్దుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ గిన్నెలో వేసి సర్దుతున్నా కదా, కాసేపు పక్కన పెడదాం. మంచిగా చల్లారిపోతుంది. చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చుతో మంచి స్వీట్ని అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. 1 కప్పు పిండితో చేసిన బోలెడన్ని స్వీట్లు అవుతాయి అన్నమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ విషయానికి వస్తే జ్యూసీగా స్వీట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, కుదిరితే ఒకసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.